హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్చల్ చేశాడు యూట్యూబర్ హర్ష. దీంతో వాహనదారులు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఆ యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లోనూ సైబరాబాద్ పోలీసులు కేసు చేశారు. 30 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి ఘటన లడఖ్లో చోటు చేసుకుంది. లేహ్ నుంచి తూర్పు లడఖ్ వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 6 ప్రయాణికులు మరణించగా 22 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రి ఎస్ఎన్ఎం లేహ్కు తరలించినట్టు డిప్యూటీ కమిషనర్ లేఖ్ సంతోష్ సుఖదేవ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షం వింతను కనువిందు చేసింది. వర్షం ఒక ప్రాంతానికో లేక మరొక ప్రాంతానికో పరిమితం అవ్వడం చూసాం. కానీ ఇందుకు భిన్నంగా నగరంలోని మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్లో క్లౌడ్ బ్రస్ట్ అయి 6 అడుగుల పరిధిలోనే వర్షం కురిసింది. ఈ రకమైన వర్షం కురవడం చూసిన ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యశోద ఆసుపత్రిని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, నిర్వాహకులు ఉదయ్ కుమార్, మాధవిలతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి పలు విభాగాలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు వంశీ, శ్రీనివాస్, కృష్ణమూర్తులతో పాటు కార్యకర్తలు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్కార్ తెచ్చిన ఉచిత బస్సుతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో తలలు పట్టుకుంటున్నారు డ్రైవర్లు. తాజాగా పరిమితికి మించిన ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ఆగ్రహించిన డ్రైవర్ నడి రోడ్డుపై నిలిచివేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 50 సీట్ల పరిమితి కలిగిన కరీంనగర్ నుండి హుజరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 110 మంది ఎక్కడంతో సైడ్ వ్యూ మిర్రర్ కనిపించడం లేదని ప్రయాణికులు దిగాలని సూచించారు. ఎవరు స్పందించకపోవడంతో ఆ బస్సును రోడ్డుపై ఆపేశాడు డ్రైవర్. మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్ నడపదు సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి సైడ్ లో కొనవడం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఎవరైతే కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు మరి. నేను ఎట్లా కనబడదు సార్ బస్సులో. సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్ లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. సైడ్ లో సీట్లో చూడండి. ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. ఎట్లా కనబడదు సార్ బస్సులో. నేను డ్రైవర్లో కాదా? ఎవరైతే మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఏం చేయాలి? కాంగ్రెస్ తెచ్చిన మార్పును చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూర్జల హరికృష్ణ. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడమే మార్పు వచ్చిందనడానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బురుగుపల్లికి చెందిన 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పూర్జల హరికృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి ఆకర్షితులై తమ పార్టీలో చేరినట్టు చెప్పారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారని చెప్పిన ఎమ్మెల్యే హరీష్ రావు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షాపతి, గ్రామ అధ్యక్షుడు సడిమేల బాలయ్యలతో పాటు కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్లు బాబురావు, యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు కాలిముద్దీన్, దాస అంజన్న, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుండటంతో పాటు జర్నలిస్టులపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డీజీపీ రాజేందర్ కు నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన తీరుతో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా శిబిరంపై చేసిన దాడి చేయడానికి ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. 8 నెలల హస్తం పాలనలో బాంబుల సంస్కృతి తీసుకువస్తున్నారని ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు కేటీఆర్. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేసి టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టాలీవుడ్ హీరో నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు అందినట్టు సమాచారం.
29 ఎకరాల 24 గుంటలు ఉన్న 9 చెరువును పునరుద్ధరించాలని, ఆ చెరువు లోపల హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ 3 ఎకరాల 30 గుంటల్లో నిర్మించారని జనం కోసం అనే సంస్థ ఆరోపణలు చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు కేటీఆర్. కేసుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉండాలని హితవు పలికారు. నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్ట్ పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు. ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఐరేని ముత్యం రెడ్డి తల్లి చంద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. వంశీధర్రావు వెంట గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జిల్లా కేంద్రంలోని జీవదాన్ హైస్కూల్లో మున్సిపల్ కమిషనర్ సుజాతతో కలిసి తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూమ్స్, టాయిలెట్స్ నుంచి దుర్వాసన రావడంతో క్లీనింగ్ చేయించాలని మేనేజ్మెంట్పై మండిపడ్డారు. విద్యార్థులను కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం రికార్డ్స్, రిజిస్టర్ చూపించేందుకు నిరాకరిస్తూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల వసతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కౌన్సిలర్ వెంట పట్టణ కౌన్సిలర్లు, ఎంఈఓ ఎల్లయ్య, అగ్నిమాపక అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు ఉన్నారు. ఈరోజు కామారెడ్డి జీవదాన్ స్కూల్కి రావడం జరిగింది. నాకు ఒక 2 days బ్యాక్ జీవదాన్ పేరెంట్స్ కాల్ చేసి మరి ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్పడంతో మేము అందరం మరి మా తోటి కౌన్సిలర్స్తో పాటు ఎంఈ సార్ ఎల్లయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మా కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. డెంగ్యూ, మలేరియా అనేది ఎంత తీవ్రంగా వ్యాప్తిస్తుందో మనం చూస్తున్నాం. చనిపోయే స్టేజ్ అంటే చాలా కేసెస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సు ఉన్న వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జీవదాన్ ప్రిన్సిపల్ సార్ శ్యామ్ సార్ కూడా ప్రెసెంట్ డెంగ్యూ తోటి మన జీవదాన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి సో ఇక్కడికి వచ్చి మేము వాష్రూమ్స్ చెక్ చేస్తే ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్స్లోనే బెటర్ ఉంటాయి వాష్రూమ్స్. ఇక్కడ ఎంత చండాలంగా ఉందంటే స్మెల్ రావడము, మరి అక్కడ వాష్రూమ్స్ క్లీన్ లేకపోవడం తోటి అక్కడ దోమలు వచ్చినప్పుడు పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ దోమలు కరిస్తే మరి వాళ్ళకి డెంగ్యూ, మలేరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మరి వాష్రూమ్స్ ఎట్లా ఉంచుకోవాలనేది కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్లో వాష్రూమ్స్లో కూడా ఒక టాయిలెట్ బేషన్ లేదు, అడ్జస్ట్ ఫ్యాన్ లేదు, హ్యాండ్ వాష్ లేదు, ఏది కూడా మెయింటైన్ చేస్తలేరు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కల్లారా మాకు కనిపించడం జరిగింది. మా మున్సిపల్ నుంచి మేము తీసుకోవాల్సిన యాక్షన్ త్రూ అంటే శానిటేషన్ రూల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం మేము వాష్రూమ్స్కి లాక్ వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఎఫెక్ట్ కావద్దు.
ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా మనకు టోటల్ స్కూల్ జీవదాన్ స్కూల్ పాపులేషన్ చూసుకుంటే 2604 పాపులేషన్ మనకి జీవదాన్ స్కూల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. మళ్ళీ పాపులేషన్ వైజ్ గా క్లాస్ రూమ్ లో ఉండాల్సిన స్ట్రెంత్ కన్నా ఇంకెక్కువనే ఉండి పిల్లలు చదువుతున్నారు. మరి ఇక్కడ ఉన్న పాపులేషన్ వైజ్ గా అయితే మనకి 1332 బాయ్స్ ఉంటే వీళ్ళకి ఉండాల్సిన వాష్రూమ్స్ రూల్ ప్రకారంగా అయితే 33 వాష్రూమ్స్ ఉండాలి. కానీ ఇక్కడైతే 8 వాష్రూమ్సే ఉన్నాయి ప్రెసెంట్. గర్ల్స్కి వచ్చేసి 1272 గర్ల్స్ పాపులేషన్ ఉంటే 64 మనకి వాష్రూమ్స్ ఉండాలి. దానిలో మనకి ఇక్కడ ఉంది 40 వాష్రూమ్స్ మాత్రమే ఉంది. మరి ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు, దగ్గర 40 ఇయర్స్ నుంచి స్కూల్ రన్ అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు వాష్రూమ్స్ గురించి. అది ఒకటి. మేము మా ఎంఈ సార్ ఇప్పుడు ఎల్ఐ సార్ కూడా ఉన్నారు. మేము అడిషనల్ కలెక్టర్ సార్ గారికి అలాగే మన కలెక్టర్ సార్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మేజర్ గా చూసుకుంటే దగ్గర పాపులేషన్ మనకి 3000 వరకు పాపులేషన్ ఉంది. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫైర్ సర్టిఫికేట్ లేదంట స్కూల్లో. అంటే పిల్లలకి ఏదైనా యాక్సిడెంటల్ గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళని అడిగితే ఇప్పటివరకు మాకు ఫైర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మేము తీసుకోలేదు అని చెప్తున్నారు. అక్కడ చూసుకుంటే సిలిండర్స్ పైన అన్ని కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఉన్నాయి సిలిండర్స్ పైన. మరి ఇంత శ్రద్ధ లేకుండా వీళ్ళు ఉంటున్నారు. ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ని అడిగితే ఏం చెప్తున్నారు? మాకు బడ్జెట్ లేదు, మాకు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. మరి పేరెంట్స్ అందరు కష్టపడి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. మీరు వాళ్ళు కట్టే ఫీజులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి. మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కొందరు పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెక్ చేస్తారు. 100% ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగితే మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాము. ఎంత దూరం వరకైనా వెళ్ళి మరి మాట్లాడడం జరుగుతుంది. కామారెడ్డి పట్టణ ప్రజలకి ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి 100% నేను చర్యలు తీసుకుంటా. ఇదే స్కూల్ కాదు, నేను ఎప్పుడు ఏ స్కూల్ కి వచ్చి విజిట్ చేసే తెలియదు. 100% నేను విజిట్ చేస్తాను. ఇప్పటి నుంచి అయినా ప్రైవేట్ స్కూల్ అందరూ దీన్ని చూసాను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరు కూడా చేంజ్ అవుతారనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. తిరుమల ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండడం విశేషాన్ని సంతరించుకుంది. ఏలూరు జిల్లా పేదవేగి మండలం ముండూరులో ప్రభుత్వం గ్రామసభ నిర్వహించింది. ఈ క్రమంలో గ్రామసభ జరుగుతుండగానే టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వైసీపీ సర్పంచ్ భర్త రాచూరి దేవిబాలకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరగా ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో ఘటనలో సర్పంచ్ భర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ కార్యాలయ సిబ్బందికి బ్రిడ్జ్ పత్రికను మెదక్ ఎంపీ రఘునందన్ రావు అందించారు. బ్రిడ్జిలో వచ్చిన ఆరోపణలపై దేశ ప్రజలకు రాహుల్ సమాధానం చెప్పాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. రాహుల్ సమాధానం చెప్పలేకనే ప్రజల దృష్టి మరల్చేందుకు డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తాను స్వయంగా కథనం ప్రచురితమైన పత్రికను ఇచ్చాను కనుక రాహుల్ గాంధీ చదివి సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్రిడ్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు వేరే మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద బ్రిడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. We expect a positive report and positive analysis from the Congress party and as well as the AICC.
రఘునందన్ రావు నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి భేటీ పత్రికను అందజేయడం జరిగింది. దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి మేము ఎదురు చూస్తాం. మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా లోపలి వరకు వెళ్ళారా? లోపలికి వెళ్లి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ బేటెక్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరులోని కనకదుర్గాదేవి ఆలయంలో శ్రావణ శుక్రవార వ్రతం కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవార వ్రతం కుంకుమార్చన అనంతరం మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ మున్నూరు కాపు సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.